హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఈ రోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. టైటిల్ కూడా అదే ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంటే గనక నేను ఫస్ట్ ఇంతవరకు ఎక్కడికి ట్రిప్ వెళ్ళలేదండి. ఇట్లా ఫ్యామిలీని వదిలిపెట్టి ట్రిప్ అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం ట్రిప్ వెళ్ళాను. నాకు ఫస్ట్ ఎవరు కనెక్ట్ అయ్యారు ఈ ట్రిప్ కంటే శివరానక్కండి. శివరానక్క పిన్ని అని చెప్పి నాకు పిన్ని అని చెప్పి వీడియోస్లో కూడా చెప్పేశాను కదా, మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. తనంది విజయ ఇట్లా టూర్ వెళ్తున్నాము, గోవా వస్తావా అంది. ఓకే అక్క వస్తాను, కానీ నాకెవరూ తెలియదు కదా. నేను ఏంటి అంటే నేనున్నాను కదా రావే అంది. ఇంకేమంటే మా వదినకు ఫోన్ చేయడం జరిగింది, తను కూడా నేను వస్తానంది. ఇంకా నాకు ఈ ట్రిప్లో బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు అంటే హైమావతి, అంటే మొదట్లో తెలుసు హైమావతక్క వస్తుంది, నెక్స్ట్ శివరానక్క, నేను వదిన, నలుగురమే కదా. ఏంటి ఇంకెవరు తెలియదు కదా, ఎలా నాకు వీడియోస్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఏంటి అనే భయం అయితే నాకుంది. ఇంకా ఆ భయంతోనే పోనీలే ఎవరు కనిపించకపోయినా పర్లేదు, నేను ఓన్గా వీడియో తీసుకుందాము అనే ఆలోచనతో నేను వెళ్ళానండి. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేశారు వీడియోకి. అందుకే మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ట్రిప్ మొత్తానికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పేది ఎవరికి అంటే శివరానక్క, హైమావతి అక్కండి. మీ ఇద్దరికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ విధంగా వచ్చేదాన్ని కాదు. ఇంకా నేను ఇలా వీడియోస్ చేసుకునేదాన్ని కాదు, మంచి మంచి ప్లేసెస్ అయితే చూసేదాన్ని కాదు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు. ఎవరు అంటే మనకి టైం టు టైం వంట చేసి పెట్టి మాకు వీడియోలకి బాగా సపోర్ట్ చేసి, ఇంకా నేను వాళ్ళు వంట చేసి పెట్టకపోతే మనం ఏమీ చూసేవాళ్ళం కాదు, నీరసం అనేది ఉండేది. కాబట్టి అలా ఇద్దరండి, ఒకరు వంట చేయటం, ఒకరు కూరగాయలు కట్ చేయటం ఇలా చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అది కూడా వీడియోలో మెన్షన్ చేశానండి, ఎక్కడో బిట్స్ అయితే మెన్షన్ చేసే ఉంటాను. ఇంకా తర్వాత డ్రైవింగ్ చేసి సేఫ్గా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చిన ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా డ్రైవింగ్ చేయకపోతే మేము ఈ విధంగా మీ ముందుకైతే వచ్చేవాళ్ళం కాదు. అదేంటి అలా అన్నది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? గోవాలో అయితే కనుక చిన్న రోడ్లో మేము స్లీపర్ తీసుకున్న, హైట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ చిన్న రోడ్లో తను చాలా చక్కగా డ్రైవ్ చేసి సేఫ్గా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. మొదటి రోజు అయితే కనుక మా దాంట్లోనే తిరిగామండి. సెకండ్ డే ఇంకా ఆ రోడ్లు చిన్నవి, వెళ్ళడం కష్టంగా ఉంది కాబట్టి వేరే వెహికల్ తీసుకున్నాం. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. వాళ్ళకైతే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత సేఫ్గా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. వంట చేసి పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు టైం టు టైం పెట్టారు కాబట్టి. ఇంకా నేను ఏదైనా సరే చిలిపిగా గొడవ చేస్తూ ఉంటే ఫోన్ తీసుకొని మీరు రివ్యూ ఇస్తారా అని చెప్పి అడిగేదాన్ని. ఈ విధంగా మనకు ఉంది కదండి, యూట్యూబ్ వాళ్ళకంటే కాస్త ఉంటుంది కదా తెక్క. కాబట్టి నేను అనేదాన్ని ఫోన్ తీసుకొని వీడియో ఆన్ చేశాను, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనగానే నాకు సరదాగా హెల్ప్ చేసి సరే ఇది అది అని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. ఒక అన్నయ్యని అయితే బాగా ఇసుకిచ్చేసాను. అన్నయ్య రాయన్ అన్నయ్య, మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినందుకు సారీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫోన్ తీయగానే పాపం ఏం చెప్పలేకపోయేవాళ్ళు. వదినమ్మ అయితే చక్కగా చెప్పారు అన్నయ్య, మీరు వదినమ్మ వీడియో ఎక్కడంటే గోవా శివవారిని చూసి వచ్చిన తర్వాత నమస్తే అండి ఇట్లా మేము అనుకోకుండా వచ్చామని ఒక వీడియో పెట్టారు కదా, ఆ వీడియోలో వదినమ్మ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా గొడవ అయితే కనుక కోతి కన్నా ఎక్కువే గొడవ చేశారండి ఆ వీడియోస్లో. వాళ్ళందరూ నన్ను ఎవరు అయ్యో ఏంటి ఈ పిల్ల ఇలా గొడవ చేస్తుంది అని చెప్పి ఎవ్వరూ అనలేదండి. ఇంకా పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళలాగా అయిపోయి నాతో పాటు గొడవ చేశారు. ఆ వీడియో ఎక్కడ చూసారో చెప్పిన గోవా అండి. గోవా వీడియోల్లో కనుక వాళ్ళందరూ గొడవ చేసిన వీడియోస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అవన్నీ చూసుంటారు, ప్రతి ఒక్కరూ నన్ను భరించుంటారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ నన్ను భరించి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంకా ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా చెప్పాలి కదా. ట్రిప్ అయితే కనుక డిసెంబర్ 15వ తారీఖు బయలుదేరామండి. డిసెంబర్ 23కి రిటర్న్ వచ్చేసాము. ఈ ట్రిప్ మొత్తానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా వంటలు చేశారండి, సూపర్ వంటలు అయితే చేశారు. ఇంకా స్వీట్స్ కానీ, పచ్చళ్ళు కానీ, కర్రీస్ కానీ చాలా బాగున్నాయి. నాకు ఎక్కువ శాతం బయటకు వెళ్తే ఫుడ్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఈ ట్రిప్లో అయితే ఫుడ్ ఎలాంటి ఇబ్బంది అయితే పడలేదండి. చాలా బాగుంది ఫుడ్. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఫుడ్ మంచిది ఉండబట్టే ఇలా ఉన్నాను. ఇంకా వాటర్ కూడా మనకు చక్కగా మంచి వాటరే, మినరల్ వాటరే ఇచ్చారు కాబట్టి అది ప్రాబ్లం లేదండి. బాటిల్స్ మనం ఎన్ని కావాలండి తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా సరే అయ్యో వాటర్ తాగుతున్నాం, ఫుడ్ తింటున్నాము, వాష్రూమ్కి ఏదైనా ఇబ్బంది అవుతుందా అన్నప్పుడు కూడా మనకు అది కూడా అండి చక్కగా ఆపండి అనగానే ఇసుక్కోకుండా అడుగడుక్కి ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంత ఓపికగా ఆపి ఇంత సేఫ్గా తీసుకొచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ
ట్రిప్లో కనుక చాలామంది ఫ్యామిలీ ఉన్నారండి. ఎందుకంటే నాకు వీళ్ళు ఇదవుతారు అదవుతారు అని తెలియదు. నార్మల్గా ఏంటంటే మనకి ఎవరు బాబాయిలు ఎవరు పిన్నులు, మామూలుగా మనకి ఇంగ్లీష్ వర్డ్ ఉంది కదండి, అంకుల్ ఆంటీ అనే వర్డే యూజ్ చేస్తాను నేను కూడా. కాకపోతే ఏంటంటే ఆ ట్రిప్లో నేను ఇట్లా మీ నాన్నగారి ఫ్రెండ్ని, ఇలా చదువుకున్నాను అలా చదువుకున్నానని చెప్పి నాకు చాలామంది నాకు ఏమవుతారు ఏంటి అని చెప్పారండి. ఇంకా మన వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. మీ వీడియోలు ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే మేము ట్రిప్ నేను డిసెంబర్ 23 వచ్చాను కదా, నేను వీడియోలు ఎడిటింగ్ చేసి మొదలు పెట్టేటప్పుడు ఒక 3 days పట్టింది. 3 days నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తే రోజు మార్చి రోజు వస్తే జనవరి ఎండింగ్ ఫిబ్రవరి 1st week వరకు పట్టినాయండి. లాస్ట్ వీడియో ఈ ఇంట్రో వీడియో నేను షాపింగ్ చేసిన వీడియో కూడా పెట్టేశాను, అది చూసుంటారు. హైమావతి అక్క స్టార్టింగ్ వీడియో అయితే హైమావతి అక్కది పెట్టాను, ఎండింగ్ వీడియో అయితే నాది పెట్టేశాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు, మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చినందుకు, నాకు వీడియోలు అన్నిటికీ పర్లేదు వీడియోలు తీసుకోండి అని చెప్పినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వీడియోలో కనిపించిన వాళ్ళకి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హైమావతి అక్కకి ముఖ్యంగా చెప్పాలి. ఎందుకు హైమావతి అక్క ముఖ్యంగా చెప్పాలంటే గోవా కానీ మైసూర్ కానీ మనకేంటి అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, కష్టంగా దొరుకుతారు. కాబట్టి హైమావతి అక్క ఫోన్లు మాట్లాడి నిజంగా హంపి బయలుదేరామండి. హంపి దిగే ముందు హైమావతి అక్క ఎంతమందికి నైట్ ఫోన్ మాట్లాడేసి ఎలా గైడ్ని వెతకాలి, ఏ ప్లేసెస్ వీళ్ళకి చూపించాలి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి నైట్ నిద్రపోకుండా తను చేశారు. ఎలా చేశారు నీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? హైమావతి అక్క కింద నాకు పైన కాబట్టి హైమావతి అక్క మాట్లాడి క్లియర్గా హైమావతి అక్క పైన నేనున్నాను స్లీపర్లో కాబట్టి ప్రతి ఒక్కటి నాకు వినిపిస్తుంది. కాబట్టి అక్క చాలా కష్టపడ్డారండి. ఇంత ఒక 36 members అయినా సరే పిల్లలతో కలిపి ఇంకా డ్రైవర్లు వీళ్ళందరితో కలిపి 45 members దాకా ఉంటారు కదా, ఇంతమందిని లీడ్ చేసి టైం టు టైం ఫుడ్ పెట్టండి, వీళ్ళకి షుగర్ ఉంది వీళ్ళకి ఇది ఉంది అని చెప్పి మంచి ఎంకరేజ్ చేశారండి అక్క. ఇంత ఓపిక్గా ఉన్నందుకు అక్క థ్యాంక్ యూ అక్క. మీకు ఎన్నిసార్లు ఎంత చెప్పినా మీకు తక్కువేనక్క. ఇంకా శౌర్యానక్క అయితే కనుక మీరు ఆల్రెడీ చూసుంటారు. శౌర్యానక్క నా గొడవ కూడా మీరు చూసుంటారు. శౌర్యానక్క నాకు ఈ ట్రిప్కి సపోర్ట్ చేసి రా విజయ వెళ్దాము నేనున్నాను నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పినందుకు నీకు కూడా థ్యాంక్ యూ. నాతో పాటు మా వదిన వచ్చారు కదా, తనకు కూడా అండి, తనకని కాదు ప్రతి ఒక్కరికి మన టీం మొత్తానికి మేము వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీరు మన వీడియోస్లో ఏది ఫాలో అయ్యారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోలో వాయిస్ ఇచ్చిన వాళ్ళందరికి కానీ నేను హంపి వెళ్ళినప్పుడు డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో నవ్వుతా నీతోనే వచ్చేసాను అని చెప్పి ఆ బాబు కూడా అన్నాడు, చూశారు కదా నీకోసమే వచ్చానని. తనకు కూడా అండి ప్రతి ఒక్కరికి మన వీడియోలో కనిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. మీరు నా పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఓన్లీ మెసేజే చేయొచ్చండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి. ఓకేనా, బై బై, థ్యాంక్ యూ. మరొకసారి చెబుతున్నా ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్స్ తక్కువేనండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.